గ్రామంలో నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి గ్రామంలోని గోదామును జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించి భద్రపరచాలని అధికారులకు ఆదేశించారు. తగినంత హమాలీలతో అన్లోడింగ్ వేగంగా పూర్తి చేసి లారీలను తిరిగి కొనుగోలు కేంద్రాలకు పంపాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం నిల్వ ఉండకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇక్కడ కూర్చోవద్దండి, ఈ రోజంతా ఇక్కడ కూర్చోవద్దు. మళ్ళీ వేరే ఎంత ఎంత వస్తాయి చేయాలి. ఇక్కడ కూర్చోవద్దండి, ఈ రోజంతా ఇక్కడ కూర్చోవద్దు. మళ్ళీ వేరే ఎంత ఎంత వస్తాయి ఇవాళ శుక్రవారం స్టార్ట్ చేస్తున్నాం. శుక్రవారం, శనివారం, ఆదివారం, మంగళ ఇది క్లోజ్ అయిపోవాలి. మంగళవారం మ్యాక్సిమం ఇలాంటి ప్రతి దానికి ఆ ప్లాన్ తయారు చేసుకొని పెట్టండి. మళ్ళీ మీరు ఎన్నిసార్లు వెళ్ళాలి, లేకపోతే రెడీగా ఉన్నాయి. మాట్లాడి ప్రతి ఒక్క పని నేను చేయలేము కదా. మీరు వాళ్ళ మార్నింగ్ కాన్ఫరెన్స్ పెట్టారు మొత్తం T+2 కాకుండా మీకు T+6 ఉన్నాయి. దానివల్ల 300 వెహికల్స్ ఉన్నాయి, 100 వెహికల్స్ ఉన్నాయి, 400 వెహికల్స్ మీరే మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని ఆలేరు, లాస్యాతాండ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎస్పీ శబరీష్ పరిశీలించారు. ధాన్యం కొనుగోలు, తేమ పరీక్షలు, రవాణా ఏర్పాట్లను సమీక్షించిన అధికారులు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగిన కొనుగోళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో త్రాగునీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, ఆక్రమాలు జరగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా కొనసాగిస్తుందని ఎస్పీ తెలిపారు. చేస్తలేరు మేడం, కాంటా ఎక్కడ చేస్తారు సార్? నెల అయింది, చేసే వాళ్ళే చేస్తారు. ఈ రాజకీయం చేపట్టి వాళ్ళదే చేస్తారు సార్. ఆగుతున్నాయి సార్, దాని నెల అయింది, పక్కనే పడేస్తాడు. వాళ్ళు చేసిన వాళ్ళే చేస్తాడు. లేదంటే రేపు అంటాను. చెప్పాలండి, ఎన్నిసార్లు చెప్పాలి? వీళ్ళకి ఎవరికి ట్రాక్టర్స్ లేవా? పెట్టించండి కదా. ఏంటండి, ఎప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు అందరు కలిసి అందరూ బాధ్యతగా చెప్పాలండి. ఇంపార్టెంట్ 2 days 3 days కాదు, అందరూ బాధ్యతగా తీసుకుంటేనే అవుతుంది. అన్ని పై నుంచి ఇన్స్ట్రక్షన్స్ కావాలి కదా. మన డిపార్ట్మెంట్ నుంచి చూస్తున్నారు. అది ఎప్పటి నుంచి అది అలాగే మార్నింగ్ డ్రైవర్ ఏం చేస్తున్నారు? డ్రైవర్ నిర్మల్ జిల్లాలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి, మొక్కజొన్న కొనుగోళ్లను గడువులోగా పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. రికార్డు స్థాయిలో పంట దిగుబడులు రావడంతో కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామన్నారు. ధాన్యం నిల్వలు, రవాణా హమాలీల కొరత లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, రైతుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవి మేము సెంటర్స్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాము. మీరు యాజ్ ఆన్ టుడే అంటే ఈ రోజు జిల్లాలో ఎన్ని గనీ బ్యాగ్స్ ఉన్నాయి ఫర్ మేజ్ మీరు అడిగితే ఎగ్జాక్ట్ సంఖ్య 1,21,000 ఉంది. 1,20,000 మేము డైలీ ఆ సంఖ్య 1 lakh కంటే తక్కువ రాకుండా చూడడానికి ప్రయత్నంలో ఉంటాము. కొన్ని ప్లేసెస్ లో ఎక్కడైతే అర్జెన్సీ ఉందో, చాలా అర్జెన్సీ ఉందో, అక్కడ రైతులు కూడా ఒకవేళ బయట నుంచి అరేంజ్ చేయగలిగితే 22 రూపీస్ పర్ బ్యాగ్ మేము డిబిటీ ద్వారా రైతుల ఖాతాలో కూడా జమ చేసేస్తాము. చాలా మంది రైతులు ఇంట్లోనే కొనుగోలు చేసుకుంటారు. 22 రూపీస్ ని మేము అక్కడ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ అక్కడ జమ చేసేస్తాం.
మన పెట్రోల్, డీజిల్, ఇప్పుడు మన వచ్చే సోయింగ్ సీజన్లో మన ఫర్టిలైజర్, యూరియా ఇవి అన్ని మన విదేశాల నుంచి దిగుమతి చేస్తాం. సో సప్లై చైన్లో సమస్య రావడం వల్ల కొన్నిసార్లు మన సిస్టమ్ మొత్తం స్ట్రెచ్ అయిపోతుంది. అందుకనే మనం ఒకే రోజు లేకపోతే ఒక 2 రోజుల్లోనే మొత్తం మేజ్ ఎందుకు ప్రొక్యూర్ చేయలేకపోతున్నాం అంటే గనీ బ్యాగ్స్ రావడం, మన వెహికల్స్ని అరేంజ్ చేసుకోవడం, స్టోరేజ్ కానీ గోదామ్స్ అరేంజ్ చేయడంలో కొంత టైం అయితే పడుతుంది. బట్ విదిన్ ద టైం మేము కంప్లీట్ చేసేస్తాం. మేము ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ ద్వారా ఏదో ఒక జూలైలో చేస్తాము లేకపోతే ఆగస్టులో చేస్తాము అట్లాంటివి నేను అనట్లేదు. మే 31st కల్లా మేజ్ ఖతం అయిపోతుంది, జూన్ 12th కల్లా ఇది ప్యాడీ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇట్స్ నేచురల్ ప్రాసెస్. లాస్ట్ ఇయర్ కూడా జెసి గారు ఇక్కడ లాస్ట్ 2 years నుంచి ఉన్నారు. ప్యాడీ ఎప్పుడు కూడా జూన్ 10th, 12th వరకే మన జిల్లాలో కంప్లీట్ అవుతుంది బికాస్ ఆఫ్ లేట్ హార్వెస్టింగ్. మేజ్ అయితే 22లో ఏదో అప్పుడు 65-70,000 మెట్రిక్ టన్ చేశాము. దానికంటే ఆల్మోస్ట్ ఒక 50% ఎక్కువ ఈ సంవత్సరం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో రైతులు పండించిన ప్రతి వడ్ల గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. వేల్పూరు, భీమ్గల్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఆయన లారీలు, గోదాముల కొరత వల్ల తాత్కాలిక ఇబ్బందులు ఎదురైనా 2-3 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ధరణి సమస్యలను పరిష్కరిస్తున్నామని, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరూ లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని స్పష్టం చేశారు. డిస్ట్రిక్ట్ లో ఇక్కడ చిన్న ఇబ్బందులు కాకుండా మరి అధికారులు, సివిల్ సప్లై ఆఫీసర్స్, మరి రైతులు కూడా కోఆర్డినేషన్గా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవి తొందరలే. మరి అదే కాకుండా కమ్మరిపల్లిల ఆడ కూడా ఒక 2-3 రోజుల్లో బయటకు పంపించడానికి ప్రయత్నం చేస్తారు. అవి కూడా కంప్లీట్ అవుతాయి. కాబట్టి అదేవిధంగా మీరు ఎక్కడన్నా మట్టి కొట్టుకోవడానికి కానీ, మొరం కొట్టుకోవడానికి కానీ, చెరువులో తీసుకున్న దానికి ఎటువంటి డబ్బులు కట్టే అవసరం లేదు. ఇప్పుడే చెప్పాను ఆఫీసర్లకు, ఎక్కడ టిప్పర్లు కూడా ఆపకండి. మీరు పెద్ద పెద్ద టిప్పర్లు అయితే రోడ్డు ఖరాబ్ అయితే అని మీ విలేజర్స్ అంటున్నారు, కానీ మేము అంటలేము. మీ అందరికి రైతులము. ఎక్కడున్న నీళ్ళ సౌలతున్న దగ్గర నేను ఒక పెద్ద మనిషిగా చెప్తా ఉన్నాను, చూస్తా ఉన్నాం. 4 సంవత్సరాల తరువాత ఎకరాన 6-7 కుంటాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి టన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి దానికి 10 ఎకరాలకు ఒకటే మనిషి కావాలి. ఏది పామాయిల్కు పంట రాదు. దానికి మీకు ఏదైనా సబ్సిడీ ఇస్తే ఎట్లా ఉంటుందని ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఎవరి కొరకు చేస్తున్నాం? మీ కొరకు చేస్తా ఉంటాం. మన డబ్బులు బయట పోవద్దు. మంచి నూనె కూడా మనం బయటికి వెళ్ళి కొనుక్కొస్తా ఉన్నాం. అవన్నీ సేవ్ చేసుకోవటానికి ఇవన్నీ చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు తొందరపడకుండా అగ్రికల్చర్ ఆఫీసర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. గోదాము లేకనే బాధ లేదు. దీంతో గోదాము ఈ రమేష్ రెడ్డి చెప్పుకుంటే మేము వచ్చి చూసి గోదాములో కూడా చూసి ఎట్లయితే అన్న వేసుకుంటూ వస్తున్నాం. కలెక్టర్ కూడా రైస్ మిల్లు తిరుగుతూ ఉంది. ఇవన్నీ మీ బాధ. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు బకాయిల చెల్లింపుల కోసం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు 2 సంవత్సరాలుగా బకాయిలు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. సుమారు 16,000 కోట్ల పెండింగ్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ అందకపోవడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు 16,000 కోట్ల రూపాయల సంబంధించిన బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన అవసరం ఉంది. గత 2024 మార్చి నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు 2 సంవత్సరాలుగా ఈ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు వస్తాయి. ఆ యొక్క వచ్చిన డబ్బులతోటి తన కుటుంబ అవసరాలు, ఆరోగ్యము, ఇతర సంబంధించిన శుభకార్యాలకు వాటికి వెచ్చిస్తామని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్న వాళ్లకు ఇవాళ ఈ డబ్బులు రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు అప్పులు చేసి వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకుంటా ఉన్నారు. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు హామీలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా డబ్బులు ఇంతవరకు బకాయికి సంబంధించినవి రాలేదు. గత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక 100 రోజుల లోపలనే ఈ యొక్క పెండింగ్ బకాయిలు మొత్తం కూడా దశల వారీగా చెల్లిస్తామని చెప్పిండు. కానీ ఇంతవరకు వాటి మీద చర్యలు తీసుకోకపోవడంతో ఇప్పటికే మరి ఈ యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో వారి మరింత సమస్యలు
పెరిగిపోతా ఉన్నాయి. మరి వాళ్ళ యొక్క జీవితకాలం ఉద్యోగం లోపల శ్రమించి వాళ్ళు దాచుకున్నటువంటి జీపీఎఫ్ తో పాటు ఇతర సంబంధించినటువంటి వచ్చే బెనిఫిట్స్ అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ పేరు మీద వేరే ఖాళీ పేరు మీద ఇవాళ వాళ్ళకు తొక్కిపెట్టడం అన్యాయం. వాళ్ళు సమాజానికి వాళ్ళ వృత్తి ద్వారా సేవలు అందించిండు. వాళ్ళ యొక్క రిటైర్మెంట్ తర్వాత గౌరవంగా సమాజం వాళ్ళను ఆ రకంగా వీడుకోలు చెప్పాల్సింది పోయి ఈ రకంగా 2 సంవత్సరాలుగా బకాయిలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడాన్ని సిపిఐ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ మహిబాద్ జిల్లా కేంద్రంలో కూడా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కూడా నిరసన ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రిటైర్డ్ ఉద్యోగులకు సంఘీభావంగా తెలియజేస్తుంది. జోగులాంబ గద్వాల జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తారని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. లైబ్రరీ డే సందర్భంగా గద్వాల జిల్లా గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులు నిరుద్యోగులకు అవసరమైన అప్డేట్ పుస్తకాలు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రంథాలయానికి కొత్త భవన నిర్మాణంతో పాటుగా టాయిలెట్స్, కంప్యూటర్లు, ఇంటర్నెట్ వంటి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామన్నారు. మనకి ఇంకా రిక్వైర్మెంట్ ఉంది సార్. ఏం కావాలంటే ఇంకా మనకు డిఎస్సి ఒకటి కూడా సాహిత్యం కావాలి, మెథడ్ కావాలి, హిందీ ఎలాంటి బుక్ లేదు. మీరు లిస్ట్ ఇస్తే నేను ఇప్పిస్తాను. నాకు ఏ పబ్లిషర్ లిస్ట్ ఇస్తే నేను ఆన్లైన్లో లేకపోతే ఎవరైనా వాళ్ళు ట్రస్ట్ ఉంటారు వాళ్ళకి చెప్పి నేను తెప్పిస్తాను. గివ్ ద లిస్ట్. హిందూ పేపర్ దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. హిందూ పేపర్ చదవండి. దానిలో లేని కరెంట్ అఫైర్స్ నాకు తెలిసి ఏ ఎగ్జామ్ కూడా రాదు. ఒకటి లైట్లు ఉన్నాయా? ఏం లైట్ అన్నారు? చిన్న లైట్ పెద్ద ట్యూబ్ లైట్స్ పెట్టండి, చూపండి. జామ్ అయిందంటే రింగులాగా పెట్టి మళ్ళీ రైట్ సైడ్ ఇది మారుతున్నారా? 25 అప్డేటెడ్ ఉండాలి. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ బోనాల జాతరను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఇలాంటి నుంచి భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి పూలు, పండ్లు, నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి భక్తి శ్రద్ధలతో జాతరను జరుపుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 2026-27 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రవేశాల కోసం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించినట్లుగా అదనపు కలెక్టర్ నరసింహారావు తెలిపారు. మొత్తం 6 సీట్ల భర్తీకి 12 దరఖాస్తులు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సమక్షంలో డ్రా చేపట్టామన్నారు. ఇక గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంపికైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీట్లు కేటాయించడం జరిగింది. మొదటగా 3NG 3వ తరగతిలో 2 సీట్లకు గాను 1 సీటుకు గాను 2 అప్లికేషన్ చేశారు. దాంట్లో గర్ల్స్ 2 ఎన్ శైలజ అనే అమ్మాయికి సీట్ వచ్చింది. ఎన్ రైతానాయ వాణికి రిజర్వ్లో ఉంది, అంటే వెయిటింగ్. ఎల్ శైలజ ఎల్ మునియానాయకి సీట్ వచ్చింది. ఎం త్రైతావాణి ఎం రాఘవేందర్కి వెయిటింగ్ లిస్ట్లో. నెక్స్ట్ 3rd క్లాస్ లంబాడా జనరల్ ఒకటే అప్లికేషన్ వచ్చింది, ఒకటే సీట్ ఉంది కాబట్టి దాన్ని ఎం సాత్విక్ నాయక్ ఎం పుల్లయ్య నాయక్ కేటాయించడం జరిగింది. 3rd క్లాస్లో జనరల్లో ఎరుకలకు ఒకటే సీట్ ఉంది,
ఆ ఒక సీట్ వచ్చేసి వై శైలజ వై పరశురామ్ అనే అమ్మాయికి కేటాయించడం జరిగింది. 5th క్లాస్ ఎల్జీ గర్ల్స్కి ఒకటే సీట్ ఉంది, ఒకటే అప్లికేషన్ వచ్చింది. కే పల్లవి కే డాక్యా నాయక్ కేటాయించడం జరిగింది. 5th క్లాస్ జనరల్ బాయ్స్ ఎం జగదీష్ నాయక్ ఎన్ వెంకటేష్ నాయక్ సీట్ వచ్చింది. ఎం మనోజ్ కుమార్ ఎం హనుమంత్ నాయక్ వెయిటింగ్ లిస్ట్. 8th క్లాస్ కే పి ప్రకాష్ నాయక్ పి విద్యా నాయక్ సీట్ వచ్చింది. కేతావత్ పాండు నాయక్ కే రవి నాయక్ వెయిటింగ్ లిస్ట్. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి నిరసనగా రైతులు కడెం కలమడుగు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కళ్లాల్లో ధాన్యం పోసి 20 రోజులు గడిచినా కొనుగోలు చేయడం లేదు అని, గన్ని బ్యాగ్ల కొరతతో పాటుగా తూకం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు కేటాయించడం లేదు అని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 2 సార్లు వర్షాలకు ధాన్యం తడిసిందని కలెక్టర్ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతులు ధాన్యాన్ని వెంటనే కొనాలి, రైతులు ధాన్యాన్ని వెంటనే కొనాలి, రైతులు ధాన్యాన్ని వెంటనే. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ ఇక్కడ సెంటర్ ఓపెన్ అయ్యి నెల అవుతుంది. సెంటర్ ఓపెన్ అయ్యి నెల అవుతుంది. మరి నెల నుంచి కూడా ఇప్పటి వరకు కనీసం ఒక 10 లారీలు కూడా పోలేవు. రైతులు ఇప్పటికీ 50 లారీల సరిపడే ధాన్యాన్ని అక్కడ కుప్పవచ్చి 3 సార్లు వర్షం వచ్చింది, 3 సార్లు కూడా నానినాయి. మా గోడ సంచులు లేవు కనీసం కూడా. ఇప్పుడు 5 లారీలు సరిపడా ధాన్యం కాంటాయి ఉన్నాయి. కనీసం లారీ పంపమంటే ఏ ఆఫీసర్ కూడా స్పందిస్తలేరు మాకు. మేము ఒక్క లారీ ఇప్పటి వరకు ఇంత నెల అవుతున్న కాంట్రాక్ట్ కనీసం కూడా 2 లారీలు కూడా 4 లారీలు కూడా పంపలేదు ఇప్పటి వరకు కూడా. మేము ఎన్నిసార్లు ఆఫీసర్లు చుట్టూ తిరిగినా కానీ మీకు ఇప్పుడు పంపుతాం అప్పుడు పంపుతాం అని చెప్పేసి అంటుండ్రు. మరి వారు చెప్పిన కాడికే 43 దోక్కున్నారు, అయినా కానీ రైతు భరిస్తుండ్రు. మళ్ళీ లారీలకు 2,000 రూపాయలు అని చెప్పేసి అట్లా కూడా వసూలు చేస్తా అంటే అట్లా కూడా రైతులు ఇష్టానికి ముందుకు వచ్చింది. అయినా కానీ ఇంత దోపిడీ జరిగినా కూడా ఒక్క లారీని కూడా కనీసం ఇక్కడ ఏపీఎం గారు ఉన్నారు, ఏపీఎం గారి చుట్టూ రోజు రైతులు మేమంతా పోయి ముట్టుకున్నా కూడా కనీసం స్పందన లేదు. ఒక ఎంఆర్ఓ గారు స్పందన లేదు. మాకు వెంటనే పరిష్కారం చేయాలా. మా జిల్లా కలెక్టర్ గారు వచ్చేదాకా కూడా వెహికల్స్ రోడ్డు మీదకి వెళ్ళలేము. మాకు వెంటనే లారీలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. రామగుండం నియోజకవర్గంలో రైతుల వద్ద ఉన్న చివరి గింజ వరి మొక్కజొన్నను కూడా కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లర్లను పరిశీలించిన ఆయన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 1.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 280 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లుగా తెలిపారు. అలాగే బక్రీద్ సందర్భంగా అక్రమ ఆవుల రవాణాపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఒక 2-3 రైస్ మిల్స్ విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. జస్ట్ టు అండర్స్టాండ్ అసలు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా ట్రాన్స్పోర్టర్ సైడ్ నుంచి కానీ, హమాలీ సైడ్ నుంచి కానీ, ఓవరాల్గా ఈ అన్లోడింగ్ కానీ, ఫార్మర్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, వీటన్నిటి గురించి ఒకసారి విజిట్ చేసి ఏమైనా ఉంటే సార్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు కామన్గా నేను సార్ విజిట్ చేయడం జరిగింది. ఓవరాల్గా పెద్దపల్లిలో చూసుకుంటే మనకి అబౌట్ 1.8 lakh acresలో మనకి ఈసారి ప్యాడీ చేయడం జరిగింది. మోస్ట్లీ ఒక 80-85% దాకా అంతా దొడ్డుగొడ్లు వేయడం జరిగింది. ఒక 10 చూసుకున్నట్టే లాస్ట్ 1 week 10 days బ్యాక్ మేము డైలీ ఒక 6 నుంచి 6,500 మెట్రిక్ టన్స్ మాత్రం కొనేవాళ్ళం అన్నట్టు సింగిల్ డేలో. నిన్న లాస్ట్ ఈ వీక్ ఈ ఇష్యూస్ మొత్తం సార్ట్అవుట్ చేసుకుని ఆల్మోస్ట్ ఒక 13,000 మెట్రిక్ టన్స్ డైలీ కొంటున్నాం అన్నమాట. అంటే నెక్స్ట్ 10 daysలో ఒక 1.3-1.5 lakh మెట్రిక్ టన్స్ కొంటా అనమాట. వారు అండర్స్టాండింగ్ ఏంటంటే ఈరోజు 15వ తారీఖు కాబట్టి 20 చిన్న అప్డేట్ ఏంటంటే ఇవాళ మెయిజ్ కూడా ఒక చిన్న అప్డేట్. జనరల్లీ ఏంటంటే మనకి ఈసారి 18,000 ఎకరాల దాకా మెయిజ్ వచ్చిందన్నమాట. జనరల్లీ ఇంకా రాదు, చాలా వరకు కాటన్ నుంచి కన్వర్ట్ అయ్యారు. దాని అండ్ ఈల్డ్ కూడా జనరల్ ట్రెడిషనల్గా 25, 26, 27, 30 ఆ రేంజ్లో ఉంటుంది అనమాట. క్వింటల్స్ పర్ ఎకర్ ఉండదు. ఈసారి 34, 35 ప్లస్సే వచ్చిందనమాట. ఆ లోడ్ కూడా మాకు రావటం జరిగిందనమాట. అది కూడా ఒకేసారి రావటం వల్ల మెయిజ్ కూడా మాకు కొంచెం బర్డెన్ లాగా అయింది. దాన్ని కూడా ఆల్మోస్ట్ 5-6 years తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఫేస్ చేసిన సార్ అదే మేము చూసాము. ఇండివిజువల్ కేసెస్ కొన్ని వస్తున్నాయండి. మా రామగిరిలో కానీ పాలకుర్తి కానీ అట్లాంటి వాటిలో మేము సపరేట్ ఇండివిజువల్గా మాట్లాడి సొసైటీ ఐకేపీ సెంటర్ రామగిరి మండలం వాణి స్కూల్ దగ్గర అట్లా కేసు బై కేసు వస్తే చూడండి. అది ప్రతి ఏరియాలో సంబంధించి అధికంగా కోతలు విధిస్తేనే దించుకుంటామని చెప్పేసి నేను చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది రైతులు నాకు కూడా ఫోన్ చేస్తున్నారు. అవి వెంటనే క్లియర్ చేస్తాం. ఆ ఇష్యూస్ అయితే ఏం లేవు. 1 of ఇష్యూస్ 4-5 lakhs మెట్రిక్ టన్స్ కొంటున్నామంటే ఒక లారీయో 2 లారీ ఇష్యూస్ వస్తే మేము సాల్వ్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇంకొకటి సిన్స్ హాట్ సమ్మర్ కాబట్టి మనం మాయిశ్చర్ పొద్దునకేస్తే మాయిశ్చర్ సాయంత్రం డౌన్ అయిపోతుంది. దానివల్ల కూడా కొంత వెయిట్ లాస్ అవుతుంది. సో వీఆర్
రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని బండ్లగూడ జాగిరి ప్రాంతంలో త్రాగునీటి సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వాక్ ఫర్ వాటర్ పేరుతో నిరసన పాదయాత్ర చేపట్టారు. బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పటోళ్ల కార్తిక్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్లు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు నిరంతర త్రాగునీటి సరఫరా కల్పించాలని కార్తిక్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కొంతమంది ప్రేమికు పంపి మేము ఖచ్చితంగా నీటి సమస్యను తీరుస్తామని ఈ రోజు గుర్తుకొచ్చిందా ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నాం. ఈ రోజు గుర్తుకొచ్చిందా మీకు? ఎంత మేము 10 ట్యాంకర్లు చూసినాం, వాటర్ ట్యాంకర్. మళ్ళీ సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాలు జీవిస్తున్నటువంటి మన ప్రాంతంలో రోజు ఒక ట్యాంకర్ పోస్తుంటే 1000 రూపాయలు అవుతుందా కదా? సార్ గండిపేట పెట్టుకొని ఆ నీళ్ళను కాపాడాల్సినది మనం, నీళ్ళను సంరక్షించాల్సిన, చెరువులను సంరక్షించాల్సింది మనము. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నెగ్గుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 2 చెరువుల సంపూర్ణమైన ప్రాథమిక హక్కు మనమే కలిగించుకుంటాం. గుంజుకొని నీళ్ళు తాగుతామని చెప్తున్నారు. నేను హైదరాబాద్ వాళ్ళకి మనం ఇంత త్యాగం చేసినా తక్కువ. మన దిక్కు ఎవడూ చూడరు. మీకు నిధులు కావాలంటే భూములు అమ్మాలి, మన గండిపేట మండలంలో మన గడ అమ్మాలి. మీకు నిధులు కావాలంటే ట్యాక్స్ పెంచాలి, మన గండిపేట మండలంలో, మన బండ్లగూడలో, మన నార్సింగ్లో నిధులు ట్యాక్స్ పెంచాలి. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో తీసుకుపోయి కలిపి ఈయనే సమస్య అన్నాడు. ఎవడో పట్టించుకుంటాడా? రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీ? రేపు బండి సంజయ్ యొక్క నీ కొడుకుని కాపాడుతున్నది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ ఎంపీని కాంగ్రెస్ ఒక ముఖ్యమంత్రి కాపాడుతాడా? కాంగ్రెస్ పార్టీ 3వ స్థానం 4వ స్థానంలో రాయన్నర్లో వస్తుందనే విషయం యాద పెట్టుకోండి. కాలం తెలిపోయింది. ఈయన నాయకత్వం మారబోతున్నది, కొత్త నాయకత్వం వస్తుంది. ఈ సమస్యల పట్ల పోరాటం చేస్తాము. నీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, కరెంట్ సమస్య కానీ, ఏ సమస్యనైనా ముమ్మాటికి మేము తీరుస్తాం. ప్రభుత్వంతో మేము కొట్లాడతామని తెలియజేస్తూ హైదరాబాద్ లోని మణికొండ డాలర్ హిల్స్ లో గీతు అపార్ట్మెంట్స్ లో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు గాయపడ్డారు. పార్టీ సమావేశం అనంతరం లిఫ్ట్ లో అధిక సంఖ్యలో ఎక్కిన సమయంలో వైర్లు తెగిపోవడంతో లిఫ్ట్ ఒక్కసారిగా కిందికి పడిపోయింది. ఈ ఘటనలో కుమ్మకళ్ల ధనరాజ్, యాలాల కిరణ్లకు తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించగా 2ని శస్త్రచికిత్స చేస్తున్నట్లుగా వైద్యులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగరపల్లి గ్రామంలో కేజీఎస్ పరిశ్రమ నిర్మాణానికి మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ పూజ చేశారు. ఈ పరిశ్రమ ద్వారా సుమారు 1600 మందికి ఉపాధి లభించనుండగా అందులో 1000 మందికి మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సంగారెడ్డి జిల్లాలో మరిన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నాయకులు పేర్కొన్నారు. గిరీష్ అడిగిన ఎంప్లాయ్మెంట్ ఎంత గిరీష్ అంటే చెప్పిండు, ఒక 1500-1600 మంది అయితే ఉంటారు, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అందులో ప్రధానంగా ఒక 1000 మంది దాకా ఆడవాళ్ళే ఉంటారు అని, లేడీసే వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అని అంటే ఇక 6 నెలల నుంచే నా ధర్మ స్టార్ట్ అయింది ఆల్రెడీ. నేను గిరీష్కి చెప్పిన, గిరీష్ ఫస్ట్ మీరు ఇక్కడ ఈ 40 ఎకరాల ల్యాండ్ టీజేసి
శ్రీధర్ బాబు గారు వారి యొక్క వారితో చాలా సందర్భాలు మీటింగ్ కూడా గిరీష్ బాబు గారితో చేపించడం జరిగింది. సంగారెడ్డి నియోజకవర్గంలోనే కాదు, కష్టపడి జీవించాలి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇంత పెద్ద ఎంప్లాయ్మెంట్ అవకాశము ఇవ్వడం అనేది ప్రధానంగా మనం ఇక్కడ నాకు ఈ అవకాశము అది శాఖా మాత్యులు మనకు శ్రీధర్ బాబు గారు నాకు ఎప్పుడైనా ఫ్రీడమ్ ఇచ్చిండు, నిర్మలకు నాకు ఎప్పుడు కూడా ఫ్రీడమ్ ఇచ్చిండు. ఆ ఫ్రీడంలోనే మనము ఇంత పెద్ద ప్రాజెక్ట్ దాదాపు ఈ 500-600 కోట్ల ప్రాజెక్టు వచ్చానా గిరీష్, 500-600 కోట్ల ప్రాజెక్ట్ అన్నారు. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ గారు తీసుకుంటే ఇది ఒక చరిత్ర, ఇది చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉంది. ఇది ఒక ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఫంక్షన్, ఇది పొలిటికల్ కాదు, జరిగిన విషయం. ఇది ఎవరిని ఏదో చెప్పడానికి కాదు, ఇక్కడ చేయడం అనేది చాలా ఇదిగా ఉంది. చాలా చాలా సంతోషంగా, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంత చక్కటి అవకాశం నాకు నిర్మల ద్వారా మరి అటు శ్రీధర్ బాబు గారికి, మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి, దావన్న కూడా చాలా చాలా థ్యాంక్స్ఫుల్ తెలియజేసుకుంటూ ఇంకా 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 శ్రీధర్ బాబు గారితో మంత్రివారితో చాలా విషయాలు ఎప్పటికప్పుడు చేయడం కూడా జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ మొత్తం మీద చాలా సంతోషంగా ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన సందర్భంలో మరొకసారి శ్రీధర్ బాబు ప్రత్యేకమైనటువంటి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సమయం ఇచ్చి రావడం చేయడం ఇదంతా కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ కూడా. హన్మకొండ నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్ చాహద్ బాస్పైతో కలిసి నగరంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన వర్షాకాలానికి ముందే నాలాల పూడికితీత పూర్తి చేసి ముంపు సమస్యలు నివారించాలని అధికారులకు ఆదేశించారు. అంబేద్కర్ జంక్షన్ నుంచి వడ్డేపల్లి చర్చి వరకు రోడ్డు విస్తరణ, డ్రైనేజీ పనుల కోసం 24 కోట్లు కేటాయించినట్లుగా తెలిపారు. కాంగ్రెస్ భవన్ రోడ్లో ఉన్నాం అంటే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపిన నాయకులు ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరలు పేద ప్రజలపై భారంగా మారాయని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మండల కేంద్రంలో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మండల పార్టీ ఆధ్వర్యంలో పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలకు నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున రాస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా మండల పార్టీ అధ్యక్షుడు పుట్ట రామరెడ్డి గారు కానీ, లేకపోతే అదేవిధంగా మా వర్కింగ్ విధంగా మా గ్రామ కమిటీ అధ్యక్షులు, తర్వాత గ్రామ వార్డు సభ్యులు అందరూ కూడా ఈరోజు పార్టీ శ్రేణులు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించడం జరుగుతుంది. అందరూ కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీ తరఫున అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మూసుకపోయినటువంటి బీజేపీ ప్రభుత్వం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN TV తెలుగు న్యూస్.